ఎవ్రీవన్ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. మళ్ళీ ఒక్కసారి మా గార్డెన్ అయితే చూపిస్తున్నాను. ఎన్నిసార్లు చూపించినా అసలు తనవి తీరట్లేదు. అలాగే నాకు ఒకరు కామెంట్ కూడా చేశారు, మీరు గులాబీ పూలకు ఏం పెడతారు, ఏం పోస్తారు అని చెప్పేసి నాకు కామెంట్ చేశారనమాట. ఇంత బాగా పూసాయి అసలు ఎలా అని చెప్పేసి. యాక్చువల్గా ఈ సీక్రెట్ అయితే మా వారికి తెలుసు. మా వారిని అడిగి చెప్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి, లాస్ట్లో చెప్తాను సీక్రెట్ ఏంటనేది. నిజంగా అసలు కొంతమంది చేతులలో చెట్లు భలే వస్తాయి. ఇలా చెట్టు ఎండిపోయిన చెట్టు ముట్టుకుంటే కూడా ఇలా చెట్టు వచ్చేస్తుంది అనమాట. దాంట్లో మా వారి చెట్టు, ఐ మీన్ మా ఆయన చెయ్యి అలా ఉంటుంది అనమాట. ఆ చెట్టు ఏదైనా ఎండిపోయింది అనుకో, ఇలా మంచిగా నీళ్ళు పోసి దాన్ని కొంచెం క్లీన్ చేస్తే భలే అయిపోద్ది చెట్టు అయితే. దాంట్లో కూడా ఇదొకటి అనమాట. ఎంత బాగా పూసింది చూడండి. అసలు ఇవి ఎంత చూసినా తనివి తీరట్లేదు గులాబీ చెట్లు. గులాబీ చెట్లను చూసే కామెంట్ చేశారు, ఏం పెడతారు చెట్లకి అని చెప్పేసి. చెప్తాను, లాస్ట్ వరకు చూడండి. ఇంకొకసారి అయితే చూపిస్తున్నాను. ఈ చామంతి చెట్లు కూడా తెచ్చిపెట్టాము. కొన్ని అసలు చామంతి చెట్లే రావు, అలాంటిది పువ్వులు కూడా పూస్తున్నాయి, వచ్చేసాయి కూడా. అంటే కొంతమంది చేతులు పడితే భలే వస్తాయి. అఫ్కోర్స్ నేను కొంతమంది చేతులతో అస్సలు ఏనుకోవు. ఇంకొంతమంది అయితే చేతులు వేస్తే చెట్లే ఎండిపోతాయి, అట్లా ఉంటారు. అంటే మనసులో ఏం పెట్టుకొని పెడతారో ఏంటో నాకు తెలియదు, కానీ అంటే కుతంత్రాలు ఉంటాయో లేకపోతే ఎలానో తెలీదు. అంటే అందరి గురించి కాదు, కొంతమంది గురించే చెప్తున్నాను. ఇప్పుడు ఈ చామంతి చెట్లు అయితే పూస్తాయో పుయ్యే అనుకున్నాను, వచ్చేసాయి, ఏనుకున్నాయి మంచిగా. ఇదిగో ఈ మందార పువ్వు ఈరోజు పుయ్యలేదు, ఇంత పెద్ద పూసేది అసలు ఎంత బాగా పూస్తుందో. అండ్ అలాగే ఇగో చామంతి చెట్లు కలర్స్ తెచ్చి పెట్టామన్నమాట. వన్ ఆఫ్ ది మోస్ట్ నా ఫేవరెట్ కనకాంబరాలు. మీ అందరూ తెలుసు, నాకు కనకాంబరాలు అంటే చాలా ఇష్టం అనమాట. అండ్ అలాగే చామంతి పూలు. ఇంట్లోనే ఇన్ని పూలు అసలు. అదేంటో ఇంట్లో పూలు లేకముందుకు పెట్టుకోవాలనిపించింది. ఇంట్లో పూలు ఉన్న తర్వాత అసలు పెట్టుకోబుద్ది కాదు, చెట్టు మించెల్లి తెంపబుద్ది కాదు ఫస్ట్. ఇంకో ఇది చూడండి, మందార పువ్వు అయితే పూసింది. దీంట్లో చాలా వెరైటీస్ ఉన్నాయి. అండ్ అలాగే గులాబీ పూలు అయితే అసలు మొగ్గలు వచ్చినప్పటి నుంచి మొగ్గలు వేస్తూనే ఉంది. ఎన్నిసార్లు చూపించినా ఇది కూడా మొగ్గలు వేసేసింది. ఇదిగో చిన్న గులాబీ, అంటే బటన్ గులాబీ అంటారు కదా, ఇది కూడా చాలా మొగ్గలు వేసింది అనమాట. ఈసారి కొంచెం అప్సెట్ అయ్యాను, ఇదే పువ్వులు పూయలేదు, ఇది అలిగిందో ఏంటో మరి. అండ్ అలాగే ఇదిగో కనకాంబరాలు ఇప్పుడిప్పుడే వేస్తుంది. ఇదిగో మల్లె చెట్టు చిన్న మొక్క తెచ్చి పెట్టినాము, ఎన్ని పూలు పూసింది చూడ. అసలు కొన్ని ఆశ్చర్యపోతుంటాను వీడియోలలో చూసినప్పుడు, చిన్న చెట్లకు పూలు పూస్తాయా అని చెప్పేసి. అది కూడా మా ఇంట్లోనే జరగడం వింత, చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. ఇంత చిన్న చెట్టుకు ఎన్ని పూలు పూసాయి చూడండి, మల్లె మొగ్గలు. అండ్ అలాగే గులాబీ చెట్లు, మా గులాబీ చెట్లు అంటే చాలా ఇష్టం అనమాట. పువ్వులు పోయడానికి ఒకటే రీజన్ అండి, మా వారైతే అప్పుడప్పుడు యూరియా అండ్ అలాగే రోజు మనం రైస్ కడిగే వాటర్ ఉంటాయి కదా, ఆ వాటర్ డైలీ పోస్తాడనమాట. నేను ప్రీవియస్ వీడియోలు కూడా చెప్పాను, ఇంకోసారి అయితే చెప్తున్నాను. రోజు రైస్ కడిగిన వాటర్ ఉంటాయి కదా, ఆ వాటర్ పోయండి, చాలా చాలా బాగా అవుతాయి చెట్లు. ఒక్కసారి పోసి చూడండి. దీంట్లో సీక్రెట్ ఏం లేదు, అప్పుడప్పుడు చెట్లను తుంచేస్తుండాలి, అలాగే రోజు వాటర్ పోస్తుండాలి. ఆ గులాబీ పూలు అలా పెరగడానికి సీక్రెట్ అయితే అదే అనమాట. రోజు గుర్తుపెట్టుకోండి, ప్రతిరోజు రైస్ వాటర్ కడిగిన వాటర్ ఎట్లాగో మనం వేస్ట్ చేయడం ఎందుకులే అని చెప్పేసి చెట్లకు పోయండి. చెట్లు భలే గ్రోత్ వస్తాయి. అండ్ అలాగే పూలు కూడా తొందరగా పూస్తాయి అనమాట. ఇదో చామంతి పూలు కూడా వచ్చేసినాయి చూసిరా. ఎంత చూసినా తనివి తీరని చెట్టు అంటే ఇది, అసలు ఎంత బాగుందో. ఈరోజు ఇవి తెంపాల్సి వస్తుంది అనుకుంటా, మా చెల్లి పాప బర్త్డే, సో తనకి ఇవ్వాలి కాబట్టి తెంపుతాను. ఇంకా ఇది చూసారు కదా, ఫైనల్గా విన్నారు కదా. రోజ్ ఫ్లవర్స్ ఇలా అవ్వడానికి కారణం యూరియా, అప్పుడప్పుడు మందు చల్లుతారు. అండ్ అలాగే ఎక్కువ మెయిన్ ఏంటంటే ఇలా అవ్వడానికి కారణం, రోజు రైస్ కడిగిన వాటర్ వేస్ట్ చేయడం ఎందుకు, ఒక బకెట్లో పోసుకోండి. ఈవినింగ్ స్టోర్ చేసేసుకొని ఆ వాటర్ పోసేసుకోండి చెట్లకి, భలే అయిపోతాయి అనమాట. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ ఫర్ వాచింగ్. అందరికీ బాయ్ బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుసుకుంటాను. అండ్ అలాగే ఇంకోటి చూపిస్తాను చూడండి. ఫేస్కు కొంతమంది టిప్స్ అడుగుతున్నారు, ఫేస్ కొంచెం నీట్గా ఉండడానికంటే. ఇలా పసుపు ఉంటుంది కదా, పచ్చి పసుపు తీసుకొని నేను ఫేస్కు అప్లై చేసుకుంటాను. పచ్చి పసుపు పీల్ చేసేసుకొని మంచిగా దాని రసం తీసేసుకొని ఫేస్కు వాడుకుంటాను, చాలా బాగా అవుతుంది. అది కూడా నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఇంతే ఈ వీడియోలో, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.